శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి దేవస్థానం ఉత్తర శ్రీరంగంగా పేరుగాంచింది. తమిళనాడులో శ్రీరంగం తర్వాత మన ఉత్తర భారతదేశంలోనే మొదటి దేవస్థానంగా రంగనాథ స్వామి ఇక్కడ కొలువై ఉన్నారు. కశ్యప మహర్షి పౌండరీక యాగం చేసినప్పుడు స్వామివారు ఉద్భవించి తదా అనుజ్ఞగా ఇక్కడ వెలిసారని చెప్పి మనకు పురాణ ఇతిహాసాల్లో ఉంది. అటువంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో ఈ వైకుంఠ ఏకాదశి రోజు ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు దాదాపు ఈరోజు మొత్తం 2 లక్షల పైచిలకు ఆ స్వామివారిని దర్శించుకుంటారు. సో తగు సూచనలు గౌరవ స్థానిక శాసనసభ్యులు మరియు గౌరవ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ సార్ గారు, అదేవిధంగా మా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు పెద్దలు ఆనం రామనారాయణ రెడ్డి గారు గత 3 రోజుల నుంచి ప్రతిరోజు ఒక పర్యాయం ఇక్కడ జరిగేటువంటి ఏర్పాట్ల గురించి వారు మమ్మల్ని అడిగి తెలుసుకోవడం మరియు వారు ప్రత్యేక సూచనలు చేయడం జరిగింది. వారి సూచనల మేరకు దేవస్థానంలో అన్ని ఏర్పాట్లు కూడా విజయవంతంగా పూర్తి చేశాం. ఈ పరమ పవిత్ర రోజు రంగనాథ స్వామిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించాల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఏకాదశి శుభాకాంక్షలు. ప్రతి కుటుంబ సభ్యులు కూడా ఈరోజు ముక్కోటి ఏకాదశి నాడు ముక్కోటి ద్వార దర్శనం, వైకుంఠ ద్వార దర్శనం చేసిన దానివల్ల అందరం ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో గణగణక వస్తువాన విజయవంతంగా నిన్నూరేళ్ళు ఉండాలని మనసారా కోరుకుంటూ మన నెల్లూరు సిటీ ప్రజలకి, నెల్లూరు జిల్లా ప్రజలకి, 2 రాష్ట్ర తెలుగు ప్రజలకి అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. అన్ని విజయాలు 2025 అంటే అన్ని విజయాలే కలగాలని మనసారా కోరుకుంటున్నాను. భగవంతుడు శ్రీమన్నారాయణ స్వామి మనకు అండగా ఉండారు. ముక్కోటి ఏకాదశి నాడు ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని నాడు అందరం దర్శించుకుంటే స్వామివారి అనుగ్రహంతో అన్నిటి కార్యక్రమాలు విజయవంతం పడతామని మనసారా కోరుకుంటూ అందరికీ కూడా మన ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. 33,000 మంది దేవతలు వైకుంఠ ద్వార దర్శనం ద్వారా, ఉత్తర ద్వార దర్శనం ద్వారా శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకుంటారు. శ్రీరంగంలోనే ప్రసిద్ధి చెందిన శ్రీరంగనాథ స్వామి తమిళనాడులో ఉంటారు. నెల్లూరులో శ్రీరంగనాథ స్వామిని 2వ శ్రీరంగంగా పిలువబడతారు. ప్రజలందరూ కూడా ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శనం చేసుకొని స్వామిని కానీ దర్శనం చేసుకుంటే ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము వస్తాయి. అదేవిధంగా కూడా రాష్ట్రం సుభిష్టంగా ఉండాలని, దేశం సుభిష్టంగా ఉండాలని ఆ దేవదేవుని కోరుకుంటున్నాము. ఉత్తరాయణం ప్రారంభమయ్యే రోజు, సంవత్సరం అంతా కష్టపడ్డ రైతులకు ధాన్యం ఇంటికి వచ్చే రోజు, మహావిష్ణువు ముక్కోటి దేవతలతో భూమి మీదకి అడుగు పెడతారని శుభప్రాయంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకమైన పురాతనమైన శ్రీ రంగనాయకుల స్వామి టెంపుల్లో మహావిష్ణువు గారు ఉత్తర దిక్కు నుంచి ముందుకు రావడం ప్రజలు ఎంతో పవిత్రంగా భావించి ఇక్కడ అనేక మంది దర్శనం చేసుకున్నారు. ప్రజలందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. రాబోయే రోజుల్లో సుఖశాంతులతో, సిరి సంపదలతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఆలయ పరిసరాలంతా కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఎక్కడ కూడా రద్దీని నియంత్రించేటట్టు అధికారులంతా మంచి చొరవ తీసుకున్నారు. భక్తులందరూ ప్రశాంతంగా దర్శనాలు చేసుకుంటున్నారు. మరొకసారి నెల్లూరు ప్రజానీకానికి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు.